ఆ స్థలాలను గుర్తించడానికి. అందుకే 0.4 క్యానపీ ఉన్న ఈ భూమి ఖచ్చితంగా అటవీ భూమి. మీరు చూస్తారు సుప్రీంకోర్టు ఆల్రెడీ దాన్ని అటవీ భూమిగానే చెప్పింది. మన జస్టిస్ గవాయ్ గారు కూడా చెప్పారు. ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980 ప్రకారం రేవంత్ రెడ్డి గారు చేసిన అతిపెద్ద ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఏంటి అంటే ఒక అటవీ భూమిని ఇవాళ తాకట్టు పెట్టడం లేదా అమ్మడం ఆ అధికారం గవర్నమెంట్ కూడా లేదు. మీకు తెలుసు పోడు పట్టాలు మేము ఇచ్చాం గతంలో. పోడు పట్టాలు కూడా మీకు తెలుసు ROFR కింద పోడు పట్టాలు కూడా దే వోంట్ గివ్ యూ కంప్లీట్ రైట్స్ ఆన్ ద ల్యాండ్. మీరు దాన్ని అక్కడ సాగు చేసుకున్న దానికి అవకాశం ఉంటుంది, పొజిషన్కి అవకాశం ఉంటుంది తప్ప ఓనర్షిప్ ఉండదు, దాన్ని అమ్మేదానికి అవకాశం ఉండదు పోడు పట్టా విషయంలో కూడా. అట్లాగే ఈ అటవీ భూమి ఏదైతే ఉందో, అడవి లక్షణాలు కలిగి ఉన్న భూమి ఏదైతే ఉందో 1980 ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ప్రకారం ఇది మొత్తం రేవంత్ రెడ్డి గారికి తెలుసు. ఆయనకు తెలియదని కాదు, ఆయనకు తెలియకుండా జరిగింది అనడానికి కూడా లేదు. ఇక్కడ ఇంపార్టెంట్ ఇష్యూస్ 2-3 నేను మీకు స్పష్టంగా చెప్తాను. ఒకటి, ఎలాంటి ఎన్వైర్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరగలేదు అని చెప్పి మరి అటవీ శాఖ అనుమతి లేదు, ఎన్వైర్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ లేదు, ఇంకా ట్రాన్స్ఫర్ కూడా టైటిల్ది పూర్తిగా కాలేదు. అయినప్పటికీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ని వెంటనే ఆగమేఘాల మీద ప్రభావితం చేసి ప్రభుత్వ అధికారులు మరి మిస్లీడ్ చేసినారా, ముఖ్యమంత్రి వాళ్ళని డైరెక్ట్ చేసినారా తెలియదు, మరి ఒక భారీ ఆర్థిక నేరానికి పాల్పడ్డారు. ఎట్లా చేసినారు ఇది? ముఖ్యమంత్రి గారికి ఒక బీజేపీ ఎంపీ పూర్తి స్థాయిలో వెనుక ఉండి సహకరించి ఒక బ్రోకర్ కంపెనీని తీసుకొచ్చారు. ఆ కంపెనీ పేరు ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుకు మర్చెంట్ బ్యాంకర్, బట్ చేసేది బ్రోకరేజ్. వారు ఈ కాన్సెప్ట్ వారికి చెప్పారు, మీకు FRBMను బైపాస్ చేస్తూ మీకు డబ్బులు తెచ్చిస్తాము, మీరు దానికి గాను మాకు డబ్బులు ఇవ్వండి, ఆ తర్వాత మీ ఇష్టం ఉన్న వాళ్ళకు భూములు అమ్ముకోండి. ఇది ఓవరాల్గా స్కీమ్. దీనిలో అన్ని నిబంధనలు మొత్తం అన్ని చట్టాలు నిబంధనలు సుప్రీంకోర్టు తీర్పులు అన్నిటినీ తుంగలో దొక్కారు. RBI గైడ్లైన్స్ను కూడా తుంగలో దొక్కారు. ఎట్లా? ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ. ఈ ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అనే కంపెనీ వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 170 కోట్లు, దాదాపు 170 కోట్లు, 169 కోట్ల చిల్లర వారు ఇప్పటికే లంచం రూపంలో చెల్లించారు. వాళ్ళు సరే దాని కమిషన్ అంటారు, నేనైతే పక్కా చేసింది నేరం కాబట్టి లంచమనే అంటున్నా. ఆ ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ వాళ్ళు ఇంకొక ఫైనాన్షియల్ అడ్వైజరీ సర్వీసెస్ ఫామ్ని ముంగట పెట్టారు. బీకన్ ట్రస్టీషిప్ అనే కంపెనీని రంగంలో దించారు. ఇదంతా కూడా ఏంటంటే ఒక స్కీమ్ ప్రకారం. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, పేరుకు పోయిన సంవత్సరమే రాష్ట్ర ప్రభుత్వం మాకు సుప్రీంకోర్టు తీర్పు రాగానే ఈ భూమిని మేము 75 కోట్లు పర్ ఎకరం మేము TGIACకి బదలాయిస్తున్నామని చెప్పి ఒక జీవో ఇచ్చింది. కానీ జీవో మాత్రమే ఇచ్చింది తప్ప ఆ ల్యాండ్ను